సాధించడానికి రాజ్యాంగాన్ని అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుంటే ఈరోజు పరిపాలనలో ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి ఇదే దినం సాక్షిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని అంబేద్కర్ గారి వర్ధంతిని ఘనంగా జరుపుకుంటాం. ఈ రాష్ట్రం ఏర్పడడానికి కారకుడైనటువంటి మహానుభావుని గొప్పగా స్మరించుకుంటాం. మా నాయకుడైనటువంటి కేసీఆర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహం, దాంతోపాటు తెలంగాణ సెక్రటేరియట్కు అంబేద్కర్ నామకరణం చేస్తే అంత గొప్ప వ్యక్తిని గొప్పగా స్మరించుకోవాలనేటువంటి నిర్ణయం మేం చేస్తే, దానికి భిన్నంగా అధికారంలో ఉండి ఏ సెక్రటేరియట్ అయితే అంబేద్కర్ గారి పేరు మీద ఉందో ఆ సెక్రటేరియట్లో కూర్చున్నటువంటి ఈ ముఖ్యమంత్రి ఆయనను స్మరించడం లేదు. ఆయన ప్రసాదించినటువంటి హక్కుల హననం చేస్తున్నాడు. మరి అటువంటి పరిస్థితి, దుర్మార్గ పరిస్థితి ఈరోజు తెలంగాణలో కొనసాగుతూ ఉన్నది. ఆయన వర్ధంతి దినం కూడా. ఇదే సందర్భంగా రాహుల్ గాంధీ గారు హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగాన్ని చేతబట్టుకొని నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని, భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా పోతాను, ఎక్కడికైనా పోతాను, ప్రజల కష్టసుఖాలు విచారిస్తానంటే నన్ను పోనివ్వట్లేదని ఒక సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. మరి ఆయన కనుసన్నల్లో కొనసాగుతున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా హక్కుల హననం చేస్తూ ఉన్నదో చూస్తూ ఉన్నాం. మొన్న లఘుచర్లో ఒక ఘటన జరిగితే పరామర్శించడానికి పోయినటువంటి నేను, నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు, ఇతరత్ర పార్టీ నాయకులందరినీ కూడా ఇవాళ కౌన్సిల్లో నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా కూడా పోయే వలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. మేము పోతేనూ నిర్బంధాలు, మీకు అదే పరిస్థితి ఏర్పడితే రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి మాటలు చెప్తా ఉన్నారు. అందుకనే ఖచ్చితంగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గడచిన సంవత్సర కాలంగా ఆయన చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే 3 తిట్లు, 6 శాపనార్థాలు, 12 కూల్చివేతలు, 24 అణచివేతలు, 420 ఎగవేతలు. 3 తిట్లు, 6 శాపనార్థాలు, 12 కూల్చివేతలు, 24 అణచివేతలు, 420 ఎగవేతలు. ఇది దుర్మార్గం. అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కానీ, తెలంగాణ అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం కానీ, తెలంగాణ ప్రజాస్వామ్యయుతంగా గొప్ప స్వర్ణయుగాన్ని 10 సంవత్సరాలు పాటు అనుభవించింది, ఆస్వాదించింది. దానికి భిన్నమైనటువంటి దుర్మార్గ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఈరోజు వారి వర్ధంతి దినం సందర్భంగా ఇది ఒక రకంగా మహానుభావుని స్మరించుకుంటూ ఆయన ద్వారా స్ఫూర్తిని పొందుతూ మళ్ళీ తెలంగాణలో తెలంగాణ ప్రజలు వారి ఆశీస్సులతో మా కేసీఆర్ గారి నాయకత్వాన గత మంచి రోజులు పునరావృతం కావడానికి ప్రజల్ని మేము సమీకరిస్తాం, ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. बाबा साहेब अंबेडकर, हमारे बाबा साहेब अंबेडकर जोहार.